తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బడ్జెట్ 2025-26 ప్రతులను ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అందించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వార్షిక బడ్జెట్ ప్రతులను అందజేశారు. బట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తుద్దిల శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు బడ్జెట్ ప్రతులను సమర్పించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం బట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్ బాబు తదితరులు బడ్జెట్ కాపీలు అందజేశారు. అంతకుముందు తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఈ మాటలు, ఈ స్ఫూర్తితో మా ప్రభుత్వం గ్రామీణ వికాసానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో కార్యాచరణను రూపొందించుకున్నాం. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం MNREGS పథకం కింద రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లిస్తూ పలు గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసింది. ఈ సంవత్సరంలో 25,76,000 కుటుంబాలకు ఉపాధి చేకూర్చాం. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా 781 కోట్ల వ్యయంతో 26,055 సాంప్రదాయ నీటి వనరుల్ని పునరుద్ధరించాం. 926 కోట్ల రూపాయల వ్యయంతో 82,286 గ్రామీణ రోడ్లని నిర్మించాం. 275 కోట్ల వ్యయంతో 51,216 పిల్ల కాలువలు మరియు ఇతర కాలువల పూడికతీత పనుల్ని పూర్తి చేశాం. 244 కోట్ల రూపాయలతో 63,854 భూమి అభివృద్ధి పనుల్ని చేపట్టాం. అలాగే 16,310 జల పరిరక్షణ పనులకి 155 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు దేశ సమాజం క్షమించదన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ విధానాలను చేస్తుందన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదం సామాజిక విప్లవం తెస్తాయన్నారు. ఈ దేశంలో హోంశాఖ మార్చుకున్నటువంటి అమిత్ షా గారు ఉద్దేశపూర్వకంగా, అహంకారభరితంగా అంబేద్కర్ గారి గురించి సాక్షాత్తు పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశంలో రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి పౌరుని యొక్క గుండెకు గాయమైంది. మాటి మాటికి అంబేద్కర్ని మీరు తలుచుకుంటా ఉన్నారు. దాని బదులు భగవంతుని తలుచుకుంటే మీకు మోక్షం వస్తుందనే మాట అయితే అన్నారో అది చాలా మంది గుండెని గాయపరుస్తుంది. ఎవరు భగవంతుని వారు పూజ చేసుకుంటారు, ఎవరు మతాన్ని వారు ఆచరిస్తారు. ఈ దేశంలో మతాలకి, కులాలకి భిన్నంగా అంబేద్కర్ని కూడా ఆదరించేవారు ఉన్నారు, ఉండాలి. సో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి నుంచి అనుచిత వ్యాఖ్యలు చేయడం దృష్ట్యా
కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా పరిగణించి వెల్గాంలో జరిగిన ఏఐసిసి సెషన్లో ఈ కార్యక్రమానికి పిలుపునడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రాముఖ్యత ఎందుకు అంటే బీజేపీ లోపాయికంగా కుతంత్రం చేయబోతా ఉంది. ఈ రాజ్యాంగం అనేది మనకున్నటువంటి ఇప్పుడు రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం యావత్ ప్రపంచంలోని దేశాలను కూడా హర్షిస్తున్నటువంటి రాజ్యాంగం ఇది. సో ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చింది. మనువాద స్క్రిప్ట్తో ఆర్ఎస్ ఎజెండాతో కూడినటువంటి ఒక రాజ్యాంగాన్ని తీసుకురావాలనే ఒక కుటిల యత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. దాంట్లో కారణంగానే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, రాజ్యాంగం యొక్క విలువలను తగ్గించే ప్రయత్నం చేయడం, అసలు రాజ్యాంగాన్ని దానికి ఉన్నటువంటి శాంటిటీని తగ్గించే ప్రయత్నం చేస్తూ బీజేపీ పకడ్బందీ వ్యూహంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. సో ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, లౌకికవాదం అనేటువంటి ఒక ఫౌండేషన్ మీద నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఎండిన వరి పంటను తీసుకుని కౌన్సిల్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. వర్షాలు సమృద్ధిగా పడ్డా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండిపోతున్నాయని, ఈ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ చెరువులను పునరుద్ధరించి వాటిని ప్రాజెక్టుల కాల్వలతో అనుసంధానం చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టుల ఆయకట్టు కింద పొలాలు ఎండిపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈరోజు కాదు, దాదాపు 9 నెలల నుంచి 11 నెలల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. రాష్ట్రంలో సమృద్ధిగా వానలు పోయిన వానాకాలం పడ్డాయి. అటు గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ ఇటు కృష్ణలో కానీ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రాజెక్టులన్నిట్లో కూడా నీళ్లు ఉండే, కానీ లేనిదల్లా ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సోయి లేదు, రైతుల మీద ప్రేమ లేదు, పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు వ్యవసాయదారులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి పోయే పరిస్థితి వచ్చింది. 480 మంది పైచిల్కు రైతులు ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద కోపంతో, గుడ్డి ద్వేషంతో మేడిగడ్డను ఇవాళ రిపేరు 2-3 నెలల్లో పూర్తి చేసి ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ కాంట్రాక్టు సంస్థ ముందుకొచ్చినా కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో మేడిగడ్డను ఎండబెట్టి అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నది, ఒక బ్రోకర్ పని చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకవైపు ఇసుక దోడుకుంటూ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుతూ, మరొక వైపు లక్షలాది ఎకరాల్లో ఇవాళ ఒక గోదావరి పరివాహక ప్రాంతం మొత్తంలో పంటలు ఎండుతున్నా చేష్టలుడిగి చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోవైపు కృష్ణా జలాలలో పోయిన సంవత్సరం శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పైన జూరాల కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా బ్రహ్మాండంగా వర్షాలతో సమృద్ధిగా నీళ్లుంటే ఆ నీళ్లను వాడుకునే తెలివి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. 2 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మా నాయకుడు, మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్రల నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం, మేము ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. అటు గోదావరిలో ఇటు కృష్ణలో 2 వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేడానికి వీలు లేదు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ 2025ను నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహిస్తున్నట్లు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఐజీపీ ఆకుల నరసింహ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆర్గనైజేషన్ సభ్యులు లక్ష్మీ చౌదరి, అశోక్ కుమార్, వినీత్ సింగ్లతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఇళ్లల్లో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, వివిధ రకాల కారణాలతో జైళ్లకు వస్తున్న వారిని సాధారణ వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై ఈ సదస్సులో చర్చిస్తామని చెప్పారు. విస్తృత చర్చ అనంతరం చేసిన తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని అన్నారు. ఆర్గనైజేషన్ అధ్యక్షులు మాజీ జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్తో పాటు దేశం నలుమూలల నుంచి ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు, ఎన్జీఓల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఐజీపీ ప్రిజన్స్ రిటైర్డ్ అయితే మేము ఫస్ట్ నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము 2025 మార్చ్ 2021 నాడు. రేపు ఈ ప్రోగ్రాం అనేది మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ అనేది. ఈ కాన్ఫరెన్స్కు ఆనరబుల్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని మేము వారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ ఉందంటే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ నందు రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపు వారు ఇనాగ్రేట్ చేస్తారు. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీజీలు కానివ్వండి, ఐజీలు కానివ్వండి, డిఐజీలు, వర్కింగ్ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళందరూ రావడం జరుగుతుంది. మేము ఈ మీటింగ్లో ఈ యొక్క కాన్ఫరెన్స్లో కొన్ని రిజల్యూషన్స్ కూడా తీసుకుంటాము. అక్కడి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతోని రిజల్యూషన్ తీసుకొని వాటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాటన్నిటిని క్రోడీకరించి మేము సంబంధిత ప్రభుత్వాలకు నివేదిస్తాము, సంబంధిత అధికారులకు నివేదిస్తాము. దాని ద్వారా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉందనుకో, తెలంగాణకు సంబంధించి తెలంగాణకు నివేదిస్తాము. అదేవిధంగా ఉత్తర భారతదేశం నివేదిస్తాము. ఫైనల్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మేము నివేదించడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించిన విషయం అదండి. 2 days కాన్ఫరెన్సు. మొదటి రోజేమో ఇది గవర్నర్ గారు వస్తున్నారు. రెండవ రోజు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వస్తున్నారు. ఈ 2 రోజుల కాన్ఫరెన్సు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ నుండి ఏర్పాటు చేయడం. ఎండోమెంట్ భూమిని చూపి తమ భూమి ఆక్రమణలకు ప్రయత్నిస్తున్న కబ్జాదారుల వెనుక ఒక మంత్రి హస్తం ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన జస్టిస్ చంద్రకుమార్, పృథ్వీ, సోహ్రా బేగంతో కలిసి సమావేశమయ్యారు. ఉస్నాబాద్లో ఎల్లమ్మ తల్లి ఆలయం కోసం తమ పెద్దలు 4 ఎకరాల 4 గుంటల భూమిని ఇచ్చేశామని, ఆ భూమి 265 సర్వే నెంబర్లో ఉంది అన్నారు. ఇంకా తమకు సంబంధించిన 264 సర్వే నెంబర్లో 32 గుంటల భూమి ఉందని చెప్పారు. పక్కన ఉన్న భూమిని మొదట నడకదారిగా చూపించి తర్వాత అక్కడ పిల్లలను నిర్మిస్తున్నారని, ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ స్థలం తమకు చెందినదే అని స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చిందన్నారు. కొన్ని రోజుల క్రితం నుండి కొంతమంది అకస్మాత్తుగా ఆ స్థలంలో ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆల్రెడీ ఆ పక్క ఇటువైపు ఉన్న వాళ్ళు ఒక గేటో తలుపో పెట్టినప్పుడు ఇది తొవ్వలాగా చిత్రీకరించకూడదని చెప్పి మేము కోర్టుకి ఆశ్రయించినాం. కోర్టు మా ఫేవర్లో స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ భూమి మీద ఎవ్వరూ ఏమీ చేయరాదు, అది బాట కాదు, అది అలాగే స్తబ్దతగా అట్లనే ఉండాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద ఆ భూమి అలాగే ఉన్నది. హఠాత్తుగా మొన్నటి సెకండ్ సాటర్డే సండే నాడు ఒక విస్ఫోటన, ఒకేసారి షాకింగ్ మేము గురైంది. ఏంటంటే ఇంత క్రితం గౌరవ కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్ని పెట్టి మా హద్దులు కూడా అక్కడ పెట్టించింది, ఆ రాళ్ళు కూడా పెట్టించిండ్రు. వాటి అన్ని సాక్ష్యాలతో పాటు కాగితాలతో పాటు నేను మొత్తం తెచ్చిన మీ ముందు. మా భూమి ఎంత, మేము దానం ఇచ్చింది ఎంత, అన్ని కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అయితే సెకండ్ సాటర్డే నాడు ఆ హద్దు కోర్టు ద్వారా పెట్టినటువంటి హద్దురాళ్లను మరీ తొలగించేసి ఒక జేసీపీ వచ్చి తవ్వుడు స్టార్ట్ చేసేసింది. అక్కడ జనాలు వచ్చి చెప్తే మేము షాక్ అయిపోయి ఇదేంటి అంటే వాళ్ళు ఇమీడియట్గా హైదరాబాద్లో ఎట్లయితే కబ్జాలు చేస్తారో పక్క భూమి సర్వే నెంబర్ మాదే అని ఎంక్రోచింగ్ నడుస్తూ ఉంటుంది, ల్యాండ్ గ్రాబర్స్ చేసే పని అది. అయితే
ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది. అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దాని రసీదు కూడా ఉన్నది. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లిలో వల్లభానగర్ ఈద్గా మసీద్ వద్ద తెలంగాణ స్కూల్ వ్యాన్స్ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యేలు నవీన్ రావు, శంభూపూర్ రాజు, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. కార్పొరేటర్ रविंदर रेड्डी साहब और नरेंद्र गौड़ साहब, श्रावण भाई, मस्जिद के पास जो इफ्तार इंतजाम किया गया इसमें शामिल हमारे सभी भाइयों को और सारे बहनों को मैं आप सबको माहे रमजान महीने का मुबारकबाद देता हूं हमारे तरफ से और केसीआर साहब की तरफ से और बीआरएस पार्टी की तरफ से। पिछले 10 साल जब केसीआर साहब हमारे चीफ मिनिस्टर थे, यहाँ के हर रमजान के महीने में आप सबको खास गरीब मुसलमान भाइयों को एक तोहफा दिया जाता था। दौरान రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అస్మాపేట్ బడి మసీద్ వద్ద మేము భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారిని రమ్మని చెప్పి మా ఎమ్మెల్యే గారు నేను కలిసి వెళ్ళినప్పుడు నేను అడిగిన ఆహ్వానాన్ని వెంటనే ఆయన మన్నించి వస్తా అని చెప్పడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దీనికి ముఖ్య కారణం మా నాయకుడు మాధవరం కృష్ణారావు గారు. ఆయన పట్టుబట్టి వెంబడి ఇలా కేటీ రామారావు గారిని తీసుకురావడం. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ మహాగణపతి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో నిర్వహించారు. 103 రోజుల్లో భక్తుల నుండి కానుకలుగా హుండీ ఆదాయం 26,98,462 రూపాయలు, అన్నదాన రూపంలో 1,22,434, మొత్తం హుండీ ఆదాయం 28,20,896 వచ్చినట్లు ఆలయ ఈవో లావణ్య వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలిపారు. గణేష్ గడ్డ దేవాలయ అభివృద్ధికి సహకరించే భక్తులు ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆలయ ఈవో లావణ్య కోరారు. ఈ లెక్కింపుల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో లావణ్య, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ శర్మ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం ఒక్కపిండ మహాకాయ కోటి సూర్య సమప్రభ. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా 103 రోజులకు గాను 28 లక్షల పైచీలకు హుండీ ఆదాయం రాబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, అర్చకులము మరియు మా కార్యనిర్వహణాధికారి గారు, మా జిల్లా కార్యాలయం నుండి పరిశీలకులు మరియు మండల అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా లెక్కింపడం జరిగినది. ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు కొంగు బంగారమై చుట్టి ఇలాగే వెలుజిల్లాలని కోరుకుంటున్నాను. జగదీశ్వర స్వామి అర్చక. రుద్రారం గ్రామంలో గణేష్ టెంపుల్ ఈరోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. దాంట్లో హుండీ ఆదాయం 28,20,896 రూపాయలు సమకూరింది.
మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, భక్తులు, అర్చకులు, సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయము 26,98,462 రూపాయలు వచ్చింది. అన్నదానం హుండీ ఆదాయం 1,22,434 రూపాయలుగా నమోదైంది. నగరానికి చెందిన ముకుంద ఉద్యోగులకు వరాలు అందజేసింది. సంస్థ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, 2 ఉద్యోగులకు హై రేంజ్ కార్లను అందజేశారు. బేగంపేటలోని నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, ఎండి నిఖితారెడ్డిలు చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా 1 నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు. అనంతరం ఉద్యోగులందరికీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. ఉద్యోగులు చైర్మన్ నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తే బాగుండదు, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో చిన్నగా కుక్కటిపల్లి స్టార్ట్ చేసినాము. ఆయన కూడా 25 to 30 మెంబర్స్ ఆ రోజు జాయిన్ అయ్యాము. ఆ 30 మెంబర్స్ స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్, నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తుంది. 19th ఏప్రిల్ 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయవచ్చు. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ మొత్తం ఫ్యామిలీని ఈ సక్సెస్ ఏర్పడదు అనుకుంటున్నాను చెప్పేసి. హలో అండి, మన ముకుంద జ్యువెలర్స్ 2nd యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో కుక్కట్పల్లి బ్రాంచ్ స్టార్ట్ చేసి March 9th నాటికి 2 years జరిగింది. సో ఇవాళ 6 బ్రాంచెస్, ఓవర్ 400 ఎంప్లాయీస్ మన ఫ్యామిలీలో చేరినందుకు స్టాఫ్కి ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా గిఫ్ట్స్ కానీ బోనస్ రూపకంగా ఇస్తున్నాము. సో మంచి మంచి సేల్స్మెన్కి బైక్స్ ఇస్తున్నాము అండ్ చాలా హ్యాపీగా ఉంది. మా ఫర్మ్కి ఇంత కష్టపడి వాళ్ళ సేవలు అందించినందుకు స్టాఫ్కి ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా, ఒక అప్రిషియేషన్గా ఒక రోజు ఇవ్వాలి అని, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి వాళ్ళ ముందు సన్మానించాలి, సత్కరించాలని ఇవాళ ప్రోగ్రామ్ చేపడుతున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓయూలో ఎటువంటి ధర్నాలు, నిరసనలు వద్దని ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంటర్ సర్కిల్ ఉమెన్స్ గేమ్స్ కల్చరల్ కాంపిటీషన్ జిల్లా స్థాయి విద్యుత్ ఉద్యోగులు కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు మహిళల కోసం క్యారమ్ బోర్డ్, చెస్, టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించారు. 4 రోజుల పాటు జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు ఎర్రగడ్డ ప్రభుత్వ తెలంగాణ జెన్కో ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎండి మహమ్మద్ ముషరఫ్ అలీ ఫరూకీ ఐఏఎస్, చీఫ్ ఇంజనీర్ చక్రపాణి, సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు హాజరయ్యారు. ఉద్యోగంతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. మహిళలకు, విద్యుత్ ఉద్యోగులకు ఈ కార్యక్రమాలు ఆట విడుపు లాంటివే అని, వారానికి 1 రోజు కేటాయించాలని అన్నారు.
ఎవ్రీ ఈవినింగ్ జెన్కో ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రసిద్ధులైనటువంటి 3 జడ్జీలను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఈవెంట్ని నిశ్చితంగా పరిశీలించి విజేతలు నిర్ణయిస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ ఒక స్నేహపూర్వక సౌహార్ద వాతావరణంలో ఈ ఈవెంట్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య అతిథిగా మా చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ పాల్గొన్నారు. టోటల్గా టీమ్స్ వచ్చాయండి. ప్రతి టీంలో నియర్ 150 to 170 పీపుల్ రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో. తర్వాత ఉమెన్స్ అండ్ మెన్ విద్యుత్ ఉద్యోగులందరూ సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ కళాకారులందరినీ కూడా ప్రోత్సహించడం కొరకు, వాళ్ళ కళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళను ఒక ఇంప్రూవ్మెంట్ చేయడం కొరకు, వాళ్ళను సన్మానించడం కొరకు ఈ కార్యక్రమము చేపడుతున్నాము. జడ్జిలు వాళ్ళు విజేతలను ప్రకటిస్తారు. ప్రకటించిన విధంగా వాళ్లకు అవార్డ్స్ సన్మానం చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఉద్దేశము ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను వ్యతిరేకిస్తూ రేపు చేపట్టబోయే ఉస్మానియా యూనివర్సిటీ బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల వద్ద రేపు జరిగే ఓయూ బంద్ను విజయవంతం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సేవ్ క్యాంపస్ అంటూ నినాదాలు చేశారు. ఓయూలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు నిరసన తెలుపుతున్న క్రమంలో వారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే ఓయూ అధికారులు సర్క్యులర్ను విడుదల చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు తెలుపొద్దు అంటూ అధికారులు సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు గడుస్తున్నా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ పేరు మీద యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు గాని, రాస్తారోకలు గాని, నిరసన కార్యక్రమాలు చేయొద్దని అప్రజాస్వామికంగా క్యాంపస్ డెమోక్రసీని కాలరాస్తూ సర్క్యులర్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య వాతావరణాన్ని తెలంగాణలో కల్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో, అది ఉస్మానియా అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన తెలియదనేటువంటి సర్క్యులర్ ఇచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు యూనివర్సిటీ వీసీ కూడా అత్యంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం వైస్ ఛాన్సలర్ గారు టైం ఇవ్వాల్సినటువంటి వీసీ గారు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదే కేసీఆర్ నియంతృత్వ పరిపాలనలో విద్యారంగం యూనివర్సిటీలు ధ్వంసమైందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ లో ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సరిపడేటువంటి నిధులు కేటాయించలే. తెలంగాణ రాష్ట్రంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు